హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్. స్టోరీ రైటర్ ఎర్రం శెట్టి మధు గారు. స్టోరీ నేమ్ సత్యభామ. పార్ట్ 9. ఈ లోపతడు బయటకి వెళ్ళడానికి అన్నట్టుగా పైకి లేచాడు. అలా లేచినట్టే లేచి ఆమె టవల్ కోసం అటు తిరగగానే పరిగెత్తి తలుపు తీసుకుని లోపలికి దూరిపోయాడు. శ్రీ సత్య అప్పుడే టవల్ని ఒంటికి కట్టుకుంది. అతడు గడియ పెట్టి టవల్ జారిపోకుండా గట్టిగా పట్టుకున్న ఆమె చేతుల్ని విడదీశాడు. ఆమె నిరాకరించలేదు. స్టేజ్ మీద కట్టిన తెరలాగా టవలు నెమ్మదిగా కిందకి జారింది. కళ్ళల్లో సన్నటి మెరుపు. ఎవరో గంధర్వకాంతని చూసినట్టు అతడు ఆమె నగ్నదేహాన్ని చూసి తనను తానే మర్చిపోయాడు. నిజంగానే అద్భుతమైన అందం ఆమెది. ఇంద్రచాపం వంపుని సంతరించుకున్న నడుము, మహోన్నత గిరుల్లాంటి వక్షద్వయం, ఏ చిత్రకారుడు గాంచని కటిభాగం, మెడ నుంచి కిందకి చక్కటి లైన్ ఆఫ్ బ్యూటీనెస్ నాభిలో అంతమైపోయింది. కందిరీగా కుట్టినట్టు గండం కింద చిన్న నొక్కు, గులాబీ రేకుల్ని మడతపెట్టినట్టు చిన్న చిన్న పెదవులు. వెరసి ఆమె బ్యూటీ ఆఫ్ గాడెస్ ఎక్కడో చదివాడు తను. స్త్రీకి ప్రకృతి ప్రసాదించిన బహుమతి సౌందర్యం. అలాగే స్త్రీ నుండి తిరిగి ప్రకృతి మొదట లాక్కునేది కూడా సౌందర్యానేనట. అయితే మాత్రం ఏమి, ఉన్న ఈ కొద్ది కాలం చాలదు అందాన్ని ఆస్వాదించడానికి. అతడిగా ఆగలేకపోయాడు. ఆమెని గట్టిగా కౌగిలించుకుని మెడవంపులో సున్నితంగా చుంబించాడు. ఆమెలో చిన్న జర్క్. తన్మయత్వంతో నోటమాట కూడా రాలేదు. అతడిని గాఢంగా అల్లుకుని పోయి అతడికి అనుకూలంగా సర్దుకుంది. అతడి పెదవులు నెమ్మదిగా ఆమె చెవులను తాకి పక్కకి జరిగి చెంపలిని స్పృశించి పెదవుల మీదకి వచ్చి ఆగాయి. ఆమె మరింత గట్టిగా పట్టుకుంది. తను కూడా అతడు పెదవులతో మెలివేసింది. అతడి చేతివేళ్ళు మెడ వెనుక నుండి నెమ్మదిగా కిందకు జారి వెన్నపూసని గట్టిగా పట్టుకున్నాయి. ఆమెలో చిన్న మైకం, గాల్లో తేలిపోతున్న భావన. గుండె వేగం పెరగటం ఆమెకి తెలుస్తుంది. శ్వాస వెచ్చగా మారింది. పెదవుల్లో సన్నటి కంపనం మొదలైంది. నిలబడలేకపోతుంది. రుధిరపు వేగం పెరిగే కొద్దీ ఆగలేక, ఏమండి హస్కీ వాయిస్తో అంది. ప్లీజ్ వదలండి. ఏమి? కష్టంగా ఉంది తన్మయత్వంతో చెప్పింది శ్రీ సత్య. అయితే ఏమైంది? అతడు అడిగాడు. ఇక చాలు, బయటకు వెళ్దాం, ప్లీజ్ వదలండి అంది ఆమె. అతడు నెమ్మదిగా పెదవులని ఆమె గుండెలో మీదకి తెచ్చి సన్నగా ముద్దాడి నెమ్మదిగా పట్టు సడలించాడు. ఆమె అతడి బాహువుల నుండి బయటపడి నెమ్మదిగా పక్కకు జరిగి గోడ కానుకుని ఆయాసంతో వగరుస్తూ నిలబడింది. నేను వెళ్ళనా బయటకి? అతడన్నాడు. వద్దు వద్దు, అమ్మ వాళ్ళు బయట ఉంటారేమో, ముందు నేను వెళ్తాను. ఈలోపు మీరు కూడా స్నానం చేస్తూ ఉండండి. స్నానం అయ్యాక పిలవండి, బట్టలు అందిస్తాను అంది శ్రీ సత్య. సరే వెళ్ళు అన్నాడు మధుకర్. ఆమె వెళ్తుంటే చెప్పాడు, ఒంటికి టవల్ చుట్టుకుని వెళ్ళు, అలా వెళ్తే బాగోదు అని. ఆమె సిగ్గుపడి వంటి నిండుగా టవల్ కప్పుకొని బయటకు వెళ్తూ, ఏమండి ఏం కట్టుకోమంటారు, చీరనా లేక చుడిదారా అంది. ఈ పూటకి నీ ఇష్టం, రాత్రికి మాత్రం నేనే చెబుతాను ఏం ధరించాలో అన్నాడు. అలాగే, వెళ్ళనా మరి ఆమె అడిగింది. వెళ్ళు అన్నాడు మధు. చివరిగా ఒక్క ముద్దు పెట్టండి, పెదవుల మీద వద్దులే, బుగ్గ మీద చాలు అంది శ్రీ సత్య. అతడు ఆమెని దగ్గరకు తీసుకుని నుదుటి మీద సున్నితంగా అద్ది చెప్పాడు, లవ్ యూ శ్రీ అని. ఇది కల కాదు కదా ఆమె అడిగింది. ఇక ఎప్పటికీ కాదు అన్నాడు మధుకర్.
లవ్ యూ సో మచ్. చివరిలో మధు అనవచ్చు. నీ నోటి గుండా వస్తే వినటానికి బాగుంటుంది అన్నాడు మధుకర్. ఆమె వెంటనే లవ్ యూ మధు అని మళ్ళీ, ఏమండి, నేను రెండోసారి అడుగుతున్నాను, నిజం మాత్రమే చెప్పండి. ఈ ఆనందం నాకు శాశ్వతమే కదా, ఇక ఏ మెలిక పెట్టరుగా. ఎందుకంటే ఈసారి అలా జరిగితే నేను తట్టుకోలేను, ఖచ్చితంగా చచ్చిపోతాను కన్నీటితో అంది శ్రీసత్య. అతడు ఆమె నోరు మూసేశాడు. అదొక పీడకల అనుకుని మర్చిపో శ్రీ. మనం జీవించినంతకాలం అలాంటి క్షణాలు మళ్ళీ రిపీట్ కావు. అయినా అలా జరగడానికి, నేను అలా ప్రవర్తించడానికి కారణం ఉందని చెప్పానుగా, అదేమిటో రాత్రికి చెబుతాను అని ఆమె కళ్ళు తుడిచాడు. సరే వెళ్తాను. అన్నట్టు మీ చేతిని తడపకండి, చెమ్మ తగిలితే గాయం త్వరగా మానదు. అంతగా అయితే నన్ను పిలవండి, వచ్చి వీపు రుద్దుతాను అంది శ్రీసత్య. అలాగే వెళ్ళు అన్నాడు మధుకర్. వెళ్ళాలనిపించడం లేదండి, శరీరం మళ్ళీ మళ్ళీ మీ స్పర్శని కోరుకుంటుంది. అందుకు బోలెడన్ని అవకాశాలున్నాయి. ఈ రాత్రి మొత్తం మనదే. నీ ఇష్టం వచ్చినంతసేపు స్పర్శని, అందులోని సుఖాన్ని అనుభవించవచ్చు అన్నాడు మధుకర్. ఆమె నవ్వి, అది నిజమేలే, అంతా ఇప్పుడైపోతే ఎలా అంది కన్ను గీటి శ్రీసత్య. శ్రీసత్య కారులో అడిగింది భర్తని. ఎక్కడికి వెళ్తున్నామండి మనమిప్పుడు అని. ఇప్పుడే చెప్పాలా, లేక స్పాట్కి వెళ్ళాక సర్ప్రైజ్ ఇవ్వాలా? చాయిస్ ఈజ్ యువర్స్ తమాషాగా అన్నాడు మధుకర్. పర్లేదు, ఇప్పుడే చెప్పండి. ఎంత పెద్ద సర్ప్రైజ్ అయినా సరే మీరు నా పక్కనుండగా దానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. అలాగే ఈ ఆనందాన్ని మించింది కూడా కాబోదేదిను అంది శ్రీసత్య. అయితే చెబుతున్నాను అన్నాడు మధు. చెప్పండి. ఈరోజు జరిగే మన ఫస్ట్ నైట్కి కావలసిన పువ్వులు, పళ్ళు, దుప్పటి లాంటి సామాగ్రిని కొనుక్కుని రావడానికి వెళ్తున్నాం. మన శోభనానికి కావలసిన వస్తువులని మనమే తెచ్చుకోబోతున్నామన్నమాట అన్నాడు మధుకర్. అవన్నీ నాన్నగారు తెస్తారుగా అంది శ్రీసత్య. పెద్దవాళ్ళు, వాళ్ళ టేస్టులు వేరు, మన ఇష్టాలు వేరు కదా. ఆమె సంతోషంగా, అలాగైతే ముందుకు పనిచేయండి అంది. ఏమిటి? టైం ఎంతో చెప్పండి చెప్తా అంది శ్రీసత్య. అతడు వాచ్ చూసి చెప్పాడు, 2:30 అని. అలాగైతే మనకింకా బోలెడంత టైం ఉంది అని మళ్ళీ డ్రైవర్ కేసి ఇబ్బందిగా చూసి నెమ్మదైన స్వరంతో, మధ్యలో ఇతడెందుకు పానకంలో పుడకలాగా, దిగేసి ఏదైనా వెహికల్ పట్టుకుని వెనక్కి వెళ్ళిపోమనండి. మనిద్దరమే సరదాగా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. చూడండి, కనీసం మిమ్మల్ని కిస్ చేయాలన్నా కూడా కుదరటం లేదు. అతడికి మాత్రమే వినపడేలాగా చెప్పింది ఆమె. దానికి మధుకర్ నవ్వి, దానికి వాడిని దింపడం దేనికి డియర్, మనమే వాడిని సైడ్ చేస్తే పోలే అని మళ్ళీ డ్రైవర్ని ఉద్దేశించి, కేశవ్, సెంటర్ షట్టర్ క్లోజ్ చేసి హైవే మీద లాంగ్ డ్రైవ్ పోనివ్వు, స్పీడ్ అక్కర్లేదు, నెమ్మదిగా వెళ్ళు అన్నాడు మధుకర్. కేశవ్ ఓకే సార్ అని చెప్పి ఏదో బటన్ నొక్కాడు. విచిత్రంగా డ్రైవర్కి వీళ్ళకి మధ్య ఒక తెరలాంటిది పైకి లేచి కారుని 2 భాగాలుగా చేసింది. వినపడడం, కనపడడం రెండూ క్లోజ్ అయిపోయాయి. ఇట్ ఈజ్ వన్ సైడ్ సీయింగ్ అండ్ సౌండ్ ప్రూఫ్. దీనిని స్పెషల్గా డిజైన్ చేయించాను. లోపల మనం ఏం చేసినా బయట వాళ్ళకి కానీ డ్రైవర్కి కానీ వినపడదు, కనపడదు. సో ఎలా ఉంది అన్నాడు మధు. మార్వెలస్ ఆశ్చర్యంగా అంది శ్రీసత్య. అయినా ఎప్పుడు డిజైన్ చేయించారు ఇది? పెళ్ళికి ముందేగా అని అడిగింది ఓరగా చూసి. పెళ్ళికి చాలా రోజుల ముందు. ఏం అలా అడిగావు? ఏం లేదు, పెళ్ళికి ముందే అయితే అవసరం ఏమిటా అని ఆలోచిస్తున్నా. దానికి మధుకర్ అదోలా చూసి, ఏ దూడా, అక్కడే ఆగవే,
ఈ టైంలో ఏదో ఒకటి సూటిపోటీగా మాట్లాడి మళ్ళీ సాయంత్రానికి ఇద్దరి మధ్యన మనస్పర్ధలు తేవాలని చూస్తున్నావా? అదే జరిగితే ఈసారి చంపి ఉప్పు పాత్రేస్తాను. నీ అనుమానాలన్నీ దేశాలు పట్టిపోతాయి. కోపంగా చెప్పి మళ్ళీ ఎవరైనా డెలిగేట్స్తో మాట్లాడేటప్పుడు సీక్రెట్స్ బయటికి పొక్కకూడదు కాబట్టి ఇలా డిజైన్ చేయించాను. అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్టు అమ్మాయిలతో షికార్లు కొట్టడానికి కాదు. అందువలన మూసుకుని వేరే టాపిక్ మాట్లాడు. లేదంటే చెప్పాగా ఒంగోపట్టి వీపు మీద 4 గుద్దుతాను కోపంగా అన్నాడు. శ్రీసత్య ముఖం నల్లగా పెట్టుకుంది. మధుకర్ గమనించి, ఒసేయ్, నీ అనుమానాలతో మూడ్ని ఖరాబ్ చేయకే బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని ఆమె ముఖాన్ని తనకేసి తిప్పుకుని, ప్లీజ్ గమ్మునుండవే అన్నాడు. శ్రీసత్య గట్టిగా నవ్వేసి అతడికి దగ్గరగా జరిగింది. నడుము చుట్టూ చేతులు వేసి, మిమ్మల్ని కాస్త ఉడికించాలని అన్నానులేండి, అనుమానించాలని కాదు. అయినా మీరు నా బంగారం. అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా అనుమానిస్తాను చెప్పండి? అతడు హృదయంలోకి దూరి అంది. నిజమేనా లేక పైకంటున్నావా? మీ మీదొట్టు. కాదు కాదు, నా మీదొట్టు. జోక్గా అన్నానంతే అంది శ్రీసత్య. అతడు నవ్వి, అయితే నమ్ముతున్నాను అని తను కూడా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆమె గుండెలు అతడికి తగులుతుంటే ఆ హాయిని అనుభవిస్తూ మునివేళ్లతో చీరని పక్కకి జరిపి ఏ అచ్చదనా లేని నాభి భాగంలో పట్టుకుని సున్నితంగా నొక్కాడు. ఆమెలో చిన్న కదలిక. ఏమండి అంది తన్మయత్వంగా. చెప్పు అన్నాడు మధుకర్. ఒకరినొకరు బాగా ఇష్టపడిన ఇద్దరు స్త్రీ పురుషులు పక్క పక్కన కూర్చుంటే బాడీ ఎందుకండి అలా అయిపోతుంది? ఏదో మైకం కమ్మినట్టు, తేలిపోతున్నట్టు, ఇంకా బాడీ నిప్పుల కొలిమిలాగా మారి స్పర్శని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూనే ఉంటుంది. సెక్స్ కోసం కాదు నేను చెప్పేది. ఇంటిమసీ అంటామే, దగ్గరితనం. ఎంత అనుభవించినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఎందుకలా? అదేగా దేవుడి మ్యాజిక్. ఒక జంటని జీవితాంతం కలిపి ఉంచాలంటే ఇందాక నువ్వు చెప్పావే ఇంటిమసీ అని, అది మాత్రమే చాలదు. ఇంటిమసీ ఆఫ్ లస్ట్, కామంతో కూడిన సాన్నిహిత్యం కావాలి. అదే పెట్టాడు ఆయన. అది కూడా మనసుతో లింక్ చేసి పెట్టడంలోనే ఆయన నేర్పరితనం ఉంది. మధుకర్ మాటలు విన్నాక నిజం కొట్టింది శ్రీసత్య. మళ్ళీ అతడు అన్నాడు, అదే ఏమాత్రం ఇష్టం లేని స్త్రీ వచ్చి మన పక్కన కూర్చుంటే తను ఎంత రెచ్చగొట్టినా సరే మనకేమీ అనిపించదు. ఇది నిజం. ఎందుకంటే ఒకసారి అలాంటి సంఘటన ప్రాక్టికల్గా నా జీవితంలో జరిగింది అని చెప్పి ఆగాడు. వేరే స్త్రీ ప్రసక్తి వచ్చేసరికి శ్రీసత్య ఆసక్తిగా, మీ జీవితంలో జరిగిందా? ఎలా జరిగిందండి అంది అతడి మొహంలోకి చూస్తూ. నువ్వు పెడార్థాలు తీయకు మరి. కాదని తీసావంటే ఇందాక చెప్పానుగా, వాయించి వదిలిపెడతాను రెండింటిని అన్నాడు. లేదు లేదు, తీయను. సీత మంచి బాలికలాగా బుద్ధిగా ఉంటాను కాబట్టి చెప్పండి, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? అతడి భుజం మీద తల ఆనించి అంది. 1 year బ్యాక్ అనుకుంటా. ఏదో కంపెనీ పని మీద ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యేసరికి కారులో వెళ్ళే ఓపిక లేక సూపర్ లగ్జరీ బస్ ఎక్కాను. నా పక్క సీటు ఖాళీగా ఉంది. టైం 10 అయిందనుకుంటాను. నిద్ర వస్తున్నట్టు అనిపించింది. డ్రైవర్ కూడా అప్పుడే డిమ్ లైట్స్ వేశాడు. కళ్ళు మూసుకున్నాను. అరగంట ప్రయాణం తర్వాత బస్సు ఏదో ఒక స్టేషన్లో ఆగింది. నాకు మూగన్నుగా తెలుస్తుంది ఎవరో 3 ప్రయాణికులు ఎక్కారు. బస్సు మళ్ళీ కదిలింది. వారిలో ఒక స్త్రీ కూడా ఉంది. ఆవిడ నేరుగా వచ్చి నా పక్క సీట్లో కూర్చుంటూ ఎక్స్క్యూజ్ మీ అంది. నేను కళ్ళు విప్పాను. చాలా అందంగా ఉంది తను అని భార్య కేసి చూసి, చెప్పాలంటే నిన్ను మించిన అందం తనది అన్నాడు. శ్రీసత్య కళ్ళలోకి ఆసక్తి కంటే ఈర్ష్య కదిలింది. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.